ఆయన అడుగుజాడలని నడుస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ఒకటన్నా చంప మీద కొడితే మేము ఇంకో చంప చూపించడానికి మేము గాంధీలు కాదు, మేము వైఎస్ఆర్సీపీ నిష్ఠావంత కార్యకర్తలం. ఈరోజు మీ అధికారం ఉందని చెప్పేసి మీరు చేస్తున్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ సీఎం అయిన వెంటనే 2.0లో ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళు, టీడీపీ తమ్ముళ్ళు, మీకు ముఖ్యంగా చెప్తున్నా, ఈ రోజు బాలకృష్ణ హిందూపూర్లో ఉన్నాడని చెప్పేసి మీరు అటాక్ చేసి గొడవ చేసి అన్ని పగలేసినారేమో. రేపు ఓడిపోతే మీ బాలకృష్ణ ఇక్కడ ఉండడో, మీ పరిస్థితి ఏంటో అని చెప్పేసి తెలియజేసుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు. మీరు ఇంకా మాకుంది, అధికారం ఉంది, మేమేమైనా చేయగలం అంటే ఒక పని చేయండి, మీరు మమ్మల్ని అందరినీ చంపేసి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, లీడర్లందరినీ చంపేసి రాజకీయం చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ దేవుడు అనేవాడు ఉంటాడు. మా అధినాయకుడు ఎలా నమ్మాడో దేవుడిని మేము కూడా అదే నమ్ముతున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడు. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.